నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ 14X 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న రియల్మీ 14X 5G ఎన్జిఓ 5G కిల్లర్ అని ఉంది. మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అన్నమాట. కీ హైలైట్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. అండ్ డైమండ్ కట్ డిజైన్తో పాటు వస్తుంది. 6000 mAh బ్యాటరీ, 45 ఛార్జర్. ఈజీగా పోయి మీకు ఫుల్ డే వచ్చేస్తుంది. ఛార్జింగ్కి కొంచెం టైం పడుతుండొచ్చు, గంట పావు గంట అట్లా మంచిగా వచ్చేస్తుంది. మంచి ప్రాసెసర్, మినటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్ అన్నమాట. అంటే 10,000 నుంచి 15,000 మధ్యలో రైట్ ప్రాసెసర్ వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు మంచి డిస్ప్లేతో పాటు కూడా వచ్చింది. ప్రైస్ చూసుకుంటే మాత్రం అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో బేస్ వేరియంట్ ఏదైతే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసాను 15,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసాను 16,000 ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోండి అంటాను. 3 కలర్ వేరియంట్స్ వస్తుంది, లైక్ గోల్డ్, క్రిస్టల్ బ్లాక్ అండ్ జ్యువెల్ రెడ్. 3 కలర్ వేరియంట్స్ ఆప్షన్ వస్తుంది. నేనైతే జ్యువెల్ రెడ్ బాగా అనిపించింది, నాకు అది ప్రిఫర్ చేస్తాను. అది తీసుకోమని అడ్వైజ్ అయితే చేస్తాను. రియల్మీలో కాకుండా వేరే వెబ్సైట్స్ ఎవరు అవైలబుల్ ఉన్నాయంటే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మేము పర్చేస్ చేసుకోవచ్చు. డ్రాబ్యాక్స్ అంటే పోయి పెద్దగా ఏం లేవు. నాకు రెండుగా అనిపించింది. ఒకటి ఏంటంటే పోయి డిస్ప్లే AMOLED ఇచ్చేది ఉండే, అండ్ కెమెరా కూడా కొంచెం తక్కువ అనిపించింది. అండ్ 15,000 పెడుతున్నాం అండ్ 1080p 60 fps రికార్డింగ్ చేసుకోకపోతే ఎట్లా అన్నట్టు అనిపించింది. అవి ఒకటి రెండు డ్రాబ్యాక్స్ లాగా అనిపించినవి అంతే. మిగతాది ఓవరాల్గా పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే బడ్జెట్ కేటగిరీలో స్మార్ట్ ఫోన్ కాబట్టి బోల్డ్ బెడ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ అన్వాంటెడ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో డిజేబుల్ చేసుకొని మీకు అవసరమైన ఏవైతే ఉన్నాయో అన్ఇన్స్టాల్ చేసేసుకొని, అవసరం లేనివి ఏవైతే ఉన్నాయో అన్ఇన్స్టాల్ చేసేసుకొని అంటాను యాప్స్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్కి వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ బై ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రం వివో T3X 5G స్మార్ట్ ఫోన్ కూడా అవైలబుల్ ఉంది. ఇదే ప్రైస్ కేటగిరీలో వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఐ థింక్ బ్యాటరీ కూడా సేమే ఉంది, 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళ G45 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఇది ఇంకా తక్కువకి వస్తుంది, మీకు 11,000కి వస్తుంది. అండ్ దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ నర్జో 70X 5G. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. ఇక్కడ మీకు 45 Hz ఛార్జర్ వస్తుంది, ప్లస్ ఛార్జర్ బాక్స్లోనే వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ప్రాసెసర్ కూడా కొంచెం డౌన్ అవుతుంది. ఇక్కడ మినిట్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో ఒక 2-3 వేలు తేడాతో పాటు అయితే వస్తుంది అనమాట అవి. సో మీకు ప్రైస్ కావాలా ఇది కావాలన్నట్టు చూసుకోండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే అమెజాన్లో కూపన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒక 2000 రూపీస్ దగ్గర డిస్కౌంట్ వస్తుంది. సో 10-11 వేలకు వచ్చేస్తుంది. ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z9X 5G కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్సే. ఇక్కడ కూడా కూపన్స్ ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా 6000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫోన్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వల్ల శాంసంగ్ గెలాక్సీ M15 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఫోన్స్ అన్నమాట. స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే ప్రైమ్ ఎడిషన్ అన్నమాట బై. ఇక్కడ దీంట్లో రెండు మంచి విషయాలు ఉన్నాయి బై. ఫస్ట్ ఏంటంటే 6000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. 4 ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి విత్ 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట. అండ్ మినిటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ఇక్కడ ప్రాసెసర్ ఒకటి తక్కువైంది, అదొకటి తప్పిస్తే స్మార్ట్ ఫోన్ చాలా మంచిగా ఉంది, తీసుకోవచ్చు ఇదైనా సరే కూడా. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ మీరు తీసుకోవచ్చు. ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే కూడా కంపారిజన్ చేసుకొని ఇది రియల్మీ 14Xతో కంపేర్ చేసేసుకొని మీకు నచ్చింది వాల్యూ ఫర్ మనీ అనిపించింది తీసుకోవచ్చు. ఇంకా డౌట్స్ క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా రియల్మీ 14X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ మీకు చూపించిన కదా. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది స్మార్ట్ ఫోన్ మీద, మీ ఒపీనియన్స్ ఏదైనా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.